హలో ఐటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది నాకు తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ టూ అయితే చేస్తున్నానండి. అది వచ్చేసి లైట్ పింక్ అన్నమాట. లైట్ పింక్ కలరు టూ కట్ బ్యాంగిల్స్ అయితే 2 చేస్తున్నాము. ఇది వచ్చేసి గమ్ము పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. బ్యాంగిల్ వచ్చేసి వెంటనే చుట్టేస్తే కనుక ఊడిపోతుందండి. అందుకైతేనే చెప్తున్నాను నేను. చుట్టేటప్పుడు అయితే కొంచెం క్రాస్గా అయితే చుట్టుకోండి. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. స్ట్రైట్గా చుట్టొద్దు, క్రాస్గా అయితే రావాలి. క్రాస్గా చుడితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. అలాగే మీరు ఎవరైనా సరే కస్టమైజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. లేదు మేమే రెడీ చేసుకుంటాం, మాకు రా మెటీరియల్ కావాలన్నా సరే మేమైతే ప్రొవైడ్ చేస్తామండి. రా మెటీరియల్ కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. లేదు కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది కూడా మెసేజ్ చేయండి. కాకినాడ వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి. మిగతా ఊరు వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ ఉంది. వాళ్ళకైతే కొరియర్ చేసేస్తామండి. పేమెంట్ అయితే ఫస్ట్ చేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక మేమైతే కొరియర్ చేసేస్తాము. ట్యాగ్ ఐడి అయితే ఇచ్చేస్తామండి. కాకినాడ వాళ్ళకైతే బ్యాంగిల్స్ మీ ఇంటికి వచ్చాక మీరైతే డబ్బులు అయితే పే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ బ్యాంగిల్ చివరి వరకు ఇలాగే క్రాస్గా మెయింటైన్ చేయండి. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లైట్ పింక్ కలర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్. నేనైతే నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మాత్రం క్రాస్గా చుట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో లెంత్ అయిపోతుందని నేను ఒక బ్యాంగిల్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ బ్యాంగిల్ కూడా పూర్తిగా చుట్టేసిన తర్వాత అయితే నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, పూర్తిగా అయితే ర్యాప్ చేసేసాను. థ్రెడ్ వచ్చేసి ఎలా ఉంది, ఎక్కడ కుచ్చు లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది కదండి. క్లారిటీగానే ఉంది చూడండి. ఇదిగోండి ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్న బ్యాంగిల్. ఈ 2 బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు డిజైన్ అయితే చేసుకోవాలి. లైట్ పింక్ కలర్ కదండి బ్యాంగిల్స్. నేను డిజైన్ చేయడానికి వచ్చేసి నేను అన్ని వైటే తీసుకున్నాను అనమాట. ఇవి చూసారా, రౌండ్ షేపు వైట్ కొందన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా వైట్ స్క్వేర్ షేప్ అన్నమాట. స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా వైట్ అండి, హౌస్ షేప్ కొందన్స్ అనమాట. ఇవి కూడా వైట్ కలర్ తీసుకున్నాను. లైట్ పింక్ మీద వైట్ అనేది బాగా ఎలివేట్ అయితే అవుతుంది, బాగా కనిపిస్తుంది. అందుకని నేనైతే వైట్ తీసుకున్నాను. హైలైట్ అవుతుందండి. వైట్ డిజైన్ వేయడం వల్ల హైలైట్ అయితే అవుతుంది. పింక్ కలర్ మీద వైట్ హైలైట్ అవుతుంది అనమాట. సింపుల్ డిజైన్ అయితేనే నేను షూట్ చేసుకున్నానండి. 4 సైడ్స్ అయితే వస్తుంది ఈ డిజైను. ఈ డిజైన్ ఇలా చూసి అయితే చేసేసుకోవచ్చు మీరు. ఎంతో టైం తీసుకోదండి, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది డిజైన్ వచ్చేసి. థ్రెడ్ ర్యాప్ చేయడంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎటువంటి డిజైన్ అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. మనం డిజైన్ అయితే ఎంతో టైం తీసుకోదండి, వెంటనే చేసేయచ్చు ఫాస్ట్గా. అంతే అండి, గమ్ పెట్టేసుకోవడం.
ఐ షేప్ కొందన్స్ పెట్టేసుకోవడం. ఇక్కడ మిడిల్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అయితే పెడతాను అనమాట. చూడండి, చాలా క్లియర్గానే చూపిస్తున్నాను నేనైతే. డిజైన్ వంకరగా పోకుండా హ్యాండ్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసేయండి. అటు ఇటు వంకర పోకూడదు, నీట్గా ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మిడిల్లో కొంచెం వైట్ షేప్ అయితే పెడుతున్నాను. చూడండి, అంతే. సేమ్ అదే ఈ టైప్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి. గమ్ పెట్టేసుకోవడం, ఐ షేప్ కొందని పెట్టేసుకోవడం. మళ్ళీ సేమ్ గమ్ పెట్టుకోవడం, మళ్ళీ ఐ షేప్ కొందని అయితే పెట్టాలి. తర్వాత వచ్చేసి మనము రౌండ్ షేప్ అయితే పెట్టుకుందాము. అంటే ఇలా అయితే పెట్టేసుకోవాలి. డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు చూసి చేసుకునేలాగే నేను క్లారిటీగా అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, మళ్ళీ సేమ్ ఇక్కడ రౌండ్ షేప్ కొందని అయితే పెట్టాలి. అంతే అండి, ఇదే డిజైన్ అనమాట. సింపుల్గా కనిపిస్తుంది. చూసారు కదండి, మధ్యలో వచ్చి స్క్వేర్ షేప్ పెట్టాను. ఇదే డిజైన్ 4 సైడ్స్ వస్తుంది అనమాట. బ్యాంగిల్ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా పెట్టేసుకోవాలండి. ఈక్వల్గా పెట్టేసుకొని 2 బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 4 సైడ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఒక పేపర్ అయితే రెడీ చేసుకోవాలి. మీరు 4 కట్ బ్యాంగిల్ తీసుకుంటే కనుక దానికి రౌండ్ ఒక వైట్ పేపర్ తీసుకొని బ్యాంగిల్ పెట్టి ఫస్ట్ రౌండ్ అయితే గీసేయండి. అప్పుడు సెంటర్ నుంచి 4 సైడ్స్ 4 గీతలు అయితే గీయండి పర్ఫెక్ట్గా. అప్ బ్యాంగిల్ పెట్టి 4 సైడ్స్ ఈక్వల్గా మనము గమ్ పెట్టుకుంటే కనుక 4 సైడ్స్ బాగా వస్తుందండి. అదే 6 కట్ బ్యాంగిల్ తీసుకుంటే కనుక 6 కట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకుని బ్యాంగిల్ దానిపైన పెట్టి ఫస్ట్ రౌండ్ గీసేయండి. అప్పుడు సెంటర్ నుంచి 4 సైడ్స్ 4 గీతలు గీయండి. అప్పుడు బ్యాంగిల్ దాని మీద పెట్టి ఆ 4 సైడ్స్ ఈక్వల్గా ఫస్ట్ మనం మార్కర్తో కానీ లేకపోతే గమ్ముతో కానీ ఫస్ట్ మార్క్ చేసేసుకున్న తర్వాత మనం డిజైన్ చేస్తే 4 సైడ్స్ ఈక్వల్గా అనేది వస్తుంది. ఇదే డిజైన్ 4 సైడ్స్ వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా షేప్ కొందని పెట్టుకోవాలి. తర్వాత సెంటర్లో వచ్చేసి వైట్ కొందన పెట్టాలి రౌండ్. ఇలా వచ్చేసి ఇక్కడ గమ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి రౌండ్ అయితే పెడుతున్నానండి. ఇంక ఇదే ఇలాగే రిపీట్ అవుతుంది. ప్రతి 4 సైడ్స్ కూడా ఇదే డిజైన్ అయితే రిపీట్ అవుతుంది. మీకు పర్ఫెక్ట్గా చూపించాలని నేను మొత్తం డిజైన్ అంతా చూపిస్తున్నాను మీకు. అలాగే మీలో ఎవరైనా సరే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి.
మెటీరియల్ తీసుకుంటానన్నా సరే స్క్రీన్ పై నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే చేయండి. ఫోర్ సైడ్స్ నేను ఏంటంటే ఫస్ట్ మార్కర్తో అయితే పెట్టేసుకున్నానండి. మార్కర్ పెన్తో నేను వచ్చేసి డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. అందుకని నేనైతే డైరెక్ట్ గమ్ముతో అయితే డిజైన్ చేసేస్తున్నాను అనమాట. ఇది థర్డ్ టైప్ అండి. ఇది ఇంకో అటు సైడ్ కూడా పెట్టుకుంటే బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాంగిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చూడండి లుక్ అయితే ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. బ్యాంగిల్ అంతా ఇలా రెడీ చేసిన తర్వాత 2 బ్యాంగిల్స్ రెడీ చేసుకొని సెంటర్లో కూడా ఏమైనా 6 కట్ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుందండి. లేదు ఇలాగే 2 కట్ బ్యాంగిల్స్ సింపుల్గా వేసుకుంటే డ్రెస్సెస్ మీదకి అయితే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. లైట్ పింక్ కదండి, లైట్ పింక్ వల్ల ఇలాగ వైట్ అయితే బాగుంటుందండి. హైలైట్ అవుతుంది డిజైన్ అనేది. వైట్ పెట్టడం వల్ల హైలైట్ అవుతుంది. మీ చాయిస్ అండి. మీ డ్రెస్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్స్ 2 కలర్స్ ఉంటాయి కదండి. ఆ 2 కలర్స్లో ఒక కలర్ వచ్చి థ్రెడ్ తీసుకోండి, ఇంకో కలర్ వచ్చి కుందన్స్ తీసుకోండి. అప్పుడైతే డ్రెస్కి అయితే సేమ్ మ్యాచ్ అయిపోతుంది. చూడండి నేనైతే ఫినిష్ చేసేసాను. ఇలా 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నానండి. 4 సైడ్స్ ఇదే డిజైన్ అయితే రిపీట్ అవుతుంది. లైట్ పింక్ మీద వైట్ కుందన్స్ కొంచెం హైలైట్గా కనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.